హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే అనగా మీకు ఇది ఇలా అప్లై చేస్తే కనుక మీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు. మీరు డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మనకు ప్రభుత్వం అయితే ఒక వెబ్సైట్ అయితే విడుదల చేశారు. సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ లింక్ ద్వారా మీరు ఇంట్లో ఉండే మీరు సిలిండర్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను చెప్పినట్టు అప్లై చేసుకుంటే కనుక మీకు సిలిండర్ అనేది వస్తుందండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఈ పథకం పేరు వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అండి. ఈ స్కీమును 2016 మే 1న ఉత్తరప్రదేశ్లోని బల్లియానాలో మోడీ గారు అయితే పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి మహిళలకు, అంటే పేద కుటుంబాలకు చెందినటువంటి మహిళలకు ఎల్పిజి కనెక్షన్ అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. మోడీ ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటికే 10 కోట్లకు పైగా కుటుంబాలకు సబ్సిడీ ధరలకే సిలిండర్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చిందని చెబుతున్నారు. మీరు కూడా ఈ స్కీమ్కి సంబంధించి సబ్సిడీ సిలిండర్ పొందాలనుకుంటే కనుక ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో, ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2016లో ప్రారంభమైన ఈ స్కీమ్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఇదంతా పక్కన పెడితే ఈ స్కీమ్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఒకటి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఉజ్వల యోజనకు సంబంధించి అక్కడ న్యూ స్కీమ్ అంటే మీరు కొత్తగా అప్లై చేస్తున్నారు కాబట్టి సో కొత్త వారికి సంబంధించి అక్కడ ఉంటుంది న్యూ అప్లికేషన్ అని. సో అక్కడ దానిపైన క్లిక్ చేసి సో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు ఉన్నాయి. దరఖాస్తు చేసే మహిళలకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఎస్ఆర్సీసీ 2011 డేటాబేస్లో ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు కూడా అర్హులండి. అలాగే ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు, అటవీ నివాసితులు, నదీ ద్వీపాల్లో నివసించేవారు, అలాగే పిఎంఏవై, అత్యోదయ అన్న యోజన, అలాగే టీ తోటల కార్మికులు, మాజీ కార్మికులు వంటి వీరు కూడా అర్హులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు తీసుకువెళ్లాల్సింది రేషన్ కార్డు అనేది ఉండాలి. ఆదాయ పన్ను పరిధిలో ఉండకూడదు. పురుషులకు ఈ స్కీమ్ అనేది అర్హత లేదు, ఓన్లీ ఉమెన్స్కి మాత్రమేనండి. దరఖాస్తు చేసి వారికి ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉండరాదు. అంటే మీరు అప్లై చేయాలంటే ఆల్రెడీ మీ పేరు పైన ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. సో మీరు ఫ్రెష్గా ఉండాలి, అనగా మీరు న్యూగా మ్యారేజ్ చేసుకున్న కపుల్స్కి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. సో మీ పైన గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఎలాంటివి కూడా ఉండకూడదు. ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా ఉండాలండి. ఈ స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఒకటి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇప్పుడు నేను ఏదైతే ఫారంలు చెప్పానో సో అన్ని ఫామ్స్ అనేది జిరాక్స్ కాపీస్ తీసుకొని డైరెక్ట్గా మీ సేవకు వెళ్తే కనుక ఉజ్వల యోజన స్కీమ్కి సంబంధించి మేము సిలిండర్కి సంబంధించి అప్లై చేయాలి అని చెప్పేసి వారికి చెప్తే కనుక వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వాళ్ళైతే అప్లై చేస్తారండి. సో అప్లై చేసిన తర్వాత ఒక 15 డేస్కి మీకు ఫోన్ వస్తుంది. సో మీకు ఫోన్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా బ్రాంచ్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా హెచ్పి గ్యాస్ ఏజెన్సీస్ ఆఫీస్కి కానివ్వచ్చు, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీస్ ఆఫీస్ కానివ్వచ్చు, అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళ ద్వారా కూడా మీరు ఈ సిలిండర్కి సంబంధించి తీసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.